సీఎం అబ్బాయికి చూసుకొని మళ్ళా రేపు మధ్యాహ్నం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సుమారుగా రెండు సంవత్సరాల 4 నెలలు అయింది. 4 నెలలు 3 నెలలు కంప్లీట్ అయింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనే దానికి ఈ మధ్యకాలంలోనే కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా 2-3 రోజుల కిందట ప్రకాశం జిల్లాలో పోలీసు కారులోనే గంజాయి పోలీసు వాహనంలో వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయితో సహా పట్టుబట్టారు. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేది ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందంటే కూటమి ప్రభుత్వం దగ్గరికి వచ్చినాక మరి యువత చెడిపోవటానికి గంజాయి కారణం. ప్రతి టౌన్లో గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా గంజాయి పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి, ఏ విధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా దానివల్ల నేర ప్రవృత్తి ఏ విధంగా మెరుగ్గా నేరాలు జరిగే కార్యక్రమం, ఆ గంజాయి దీంట్లో ఏ విధంగా నేరాలు జరుగుతున్న దానిపై ఒకసారి ప్రజలందరూ కూడా వీక్షించుకోవాలని చెప్పేసి. ఎందుకంటే పోలీసు వాహనాల్లోనే గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే ఇంకా ప్రభుత్వమే దాన్ని చేస్తున్నట్టు కదా. దానిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం చూడాలి. సంఘటన జరిగి 3 రోజులు 4 రోజులు అయింది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఈరోజు చెప్పాలనుకున్నది సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారుగా 45 లక్షల ఓట్లు 45 లక్షల చిల్లర ఓట్లు తొలగించడం జరిగింది. ఇంకో 40 లక్షలు 36 లక్షలు ఏందో నోటీసులు ఏదో వెరిఫికేషన్ కోసం ఇచ్చారు. దీని ప్రాసెస్ అంతా చట్ట ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అనే దానిపై కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ కూడా మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టడం జరిగింది. ఏ విధంగా కొన్ని చోట్ల ఓటర్లు ఉన్నా కూడా నోటిఫై చేయటం సరిగా జరగట్లేదు, అదేవిధంగా అధికారులు ఇళ్ళకి రాకుండా కొన్ని చోట్ల ఆఫీసులకు వెళ్ళి చేయించుకోవాలని, మరి అర్బన్ టౌన్లో అయితే ఆఫీసులకు వెళ్ళి చేయించుకోవాలన్నారు. వాళ్ళ మ్యాండేట్ ప్రకారం ప్రతి ఇంటికే వాళ్ళు వచ్చి బిఎల్ఓలు రావాలి, బిఎల్ సమక్షంలో కార్యక్రమం జరగాలి. అది కూడా కొన్ని చోట్ల జరగట్లేదని ప్రక్రియ నడుస్తుంది. దీనిపై కూడా మేము ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో కూడా రిప్రజెంట్ చేసి ఆ ప్రక్రియ మొత్తం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కానివ్వండి, తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ కానివ్వండి, ఏ విధంగా సర్ ప్రక్రియ ద్వారా ఎన్ని ఓట్లు తొలగించబడి వాటి వల్ల వాళ్ళకి ఏ విధంగా ఓటమి సంభవించిందనే అంశాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానిపై సమగ్రంగా మళ్ళా విచారణ జరిపించే విధంగా ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగే విధంగా ఓటు హక్కు ఒకే చాటు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేసే కార్యక్రమం మేము చేస్తాం. కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 టర్ములు కంప్లీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మరీ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా చూశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ టన్నల్ ప్రారంభిస్తే, ఆ టన్నల్ పునాదిరా వేసి మొదలుపెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకి కీలకమైన ఆ 2 టన్నల్స్ కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మీరు కూడా చూశారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు నీళ్లు వదిలే పరిస్థితి లేదు కాబట్టి, అప్పుడు ఏప్రిల్ మార్చి మాసాల్లో జరిగింది కాబట్టి మనం నీళ్ళు ఇవ్వలేకపోయాం. నీళ్ళు ఇవ్వడానికి అప్పుడు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి.
అవన్నీ కూడా సరిచూసుకొని ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తే మంచిదే జిల్లాకి, మనకు కావాల్సిందే. కానీ చేసింది మెజార్టీ ఒకటే అడుగుతున్నా నేను. 2014 నుంచి 19 వరకు వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టులో టన్నల్ కంప్లీట్ చేయడానికి ఎన్ని కిలోమీటర్లు తవ్వారు. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధిగా పనిచేసింది ఎవరనేది మీరే వెరిఫై చేయండి, అదే తెలుస్తుంది. టోటల్ 2 టన్నల్స్ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు కంప్లీట్ అయితే పశ్చిమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ ప్రాంతానికి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్, కిడ్నీ బాధితులకి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉపయోగపడుతుందని దాన్ని అంత దృష్టి పెట్టి చేయించడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి పశ్చిమ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తే మంచిదే. ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసిన విద్యార్థులు ఎవరైతే డిఎస్సి పరీక్ష రాని యువకులు వాళ్ళు మేము డిబేట్కి వస్తామని చెప్తున్నారు. మేమెందుకు, వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తామంటున్నారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని. వాళ్ళ సమాధానం చెప్పండి పోయి. నిన్న ఒక బాధితుడు ఇచ్చాడు స్టేట్మెంట్, మొన్న కూడా ఒక బాధితుడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఎవరైతే అర్హులై ఉండి వాళ్ళకు ఉద్యోగం రాలేదో, ఎవరికైతే మెరిట్ ఉండి స్పోర్ట్స్ కోట కూడా వాళ్ళకి ఉద్యోగం రాలేదో వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నారు కదా, స్పోర్ట్స్ కోట కింద పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోట కింద ఇవ్వడం జరిగింది, ఈ ప్లాట్ ఇచ్చారు అని చెప్పారు. ఒక పివి సింధుయే కాదు, క్రీడల్లో జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళకి పాతకాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, బీట్ క్రికెట్ ఆర్ బీట్ టెన్నిస్, షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానివ్వండి, వాళ్ళు అవార్డులు బాగా ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించే విధంగా ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, వాళ్ళకి బహుమానం ఇవ్వటం అనేది సాంప్రదాయం. కానీ వాళ్ళకి అదేవిధంగా ఉద్యోగాలు వచ్చిన దాఖలు ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు స్పోర్ట్స్ కోటా అని పెట్టి రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో స్పోర్ట్స్ కోటా అని చెప్పి మీ బుద్ధి పుట్టిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తే అర్హులైన పేదలకి, అర్హులైన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పోయినట్టే కదా. దానిపై మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ ఆయన ఛాలెంజ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పండి, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారో వాళ్ళు అడుగుతున్నారు చెప్పని. లేదా మీరు నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి. పోయా రైతులు, ఏ రైతులు కూడా పరిస్థితి రాష్ట్రంలో అనుకూలంగా లేదు. అవి వర్షాభావ పరిస్థితులు కానీ, పండిన పంట అమ్మే గిట్టుబాటు ధర లేక నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో మిర్చి రైతులు అంటే మిరపకాయ రైతులు, మామిడి రైతులు, మొక్కజొన్న రైతులు, ఇప్పుడు లేటెస్ట్గా పొగాకు రైతులు, అరటి రైతులు, ఏ రైతుకి, టమోటా రైతులు, ఏ రైతుకి గిట్టుబాటు రావట్లేదు. అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రైతుకి గిట్టుబాటు దగ్గర రాకపోయినా పొగాకు కానివ్వండి, ఇంపోర్ట్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి మార్కెట్ ధర లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇచ్చి కొని రైతులను ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నాయి ఈరోజు పరిస్థితులు. అదేమంటే మొన్న పొగాకు ధర దీని మీద రైతులు గత 2 నెలల రోజుల నుంచి 1.5 మంత్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి